చేతగాని దద్దమ్మ. మోడీ అనేటోడు చేతగాని దద్దమ్మ. అమిత్ షా లాంటి లఫూట్ గాని పట్టుకొని ఇలా దేశాన్ని దోచుకుంటున్నారు. ప్రధాని, అంబానీ, అదానీ ఈ ముగ్గురు దేశాన్ని దోచుకుంటున్నారు. తినే పప్పు మీద, ఉప్పు మీద, చపాతీ మీద, పుల్కా మీద, పెరుగు మీద ట్యాక్స్ చేసే దరిద్రులారా, ఎవరిని దోచుకుంటున్నా మీరు? ఈ దేశంలో ఉన్న 120 కోట్ల మంది హిందువులను దోచుకునే దరిద్రులు వీళ్ళు. మొన్న నిర్మల్లో జరిగిన సమావేశంలో మాట్లాడిన మాటల్ని కొంతమంది దుర్మార్గులు వక్రీకరించి ఫేక్ను క్రియేట్ చేసి క్రాప్ చేసి రాముణ్ణి నేను తూలనాడినట్టుగా ప్రచారం చేసేదాన్ని నమ్మొద్దని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మా సగర సంఘం మిత్రుడు శేఖర్తో పాటు చాలామంది నాకు ఫోన్ చేసి అన్న విషయంలో వీళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారు కాబట్టి మీ వివరణ ఇవ్వాలని చెప్పి అన్నందుకు మేము ముందుకు వచ్చిన. రాముడు అందరివారు. రాముడు బీజేపీ వాళ్ళకు మాత్రమే సొంతం కాదు. అదే విషయాన్ని నేను చెప్పిన. దాంట్లో చాలా స్పష్టంగా రాముణ్ణి మొక్కుడే, బీజేపీని తొక్కుడే అన్న దాన్ని కూడా పక్కన పెట్టేసిండ్రు. సో ఆ కసిని అమిత్ షాను, మోడీని రాజకీయ విమర్శలు చేస్తే అది రాముని మీదకి తెచ్చి రాజకీయ పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారు. రాముణ్ణి నమ్ముకునే వాళ్ళం మేమైతే రాముణ్ణి అమ్ముకునే వాళ్ళు బీజేపీ మిత్రులు. సో ఒక పవిత్రమైన రామనామాన్ని యుద్ధ నినాదంగా మార్చొద్దు. మొన్న నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన జనజాతర బహిరంగ సభలో దానికి ముఖ్య అతిథిగా రాహుల్ గాంధీ సమక్షంలో జరుగుతున్నటువంటి సభలో అద్దంకి దయాకర్ మాట్లాడుతూ హిందూ దేవతలైనటువంటి రాముడు, సీతను దురుష పదజాలంతో తిట్టడం సమంజసం కాదు. వారితో పాటు కేంద్ర ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారిని మరియు కేంద్ర మంత్రి అమిత్ షా గారిని వారిని కూడా దూషించడం సరైనది కాదు. ఒక మనిషిని గౌరవించే విధానాన్ని నేర్చుకోవాలి అద్దంకి దయాకర్. దీనిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నది. హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మీరు మాట్లాడుతున్నారు. దీనిపై మీపై స్థానిక పోలీస్ స్టేషన్లో కేసుని ఫిర్యాదు చేయడం జరిగింది. దానికి స్థానికంగా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని వెంటనే పోలీసులు ఆయనను అరెస్ట్ చేయాలి. లేని ఎడల రాష్ట్ర వ్యాప్తంగా దళిత మోర్చా ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టడానికైనా సిద్ధంగా ఉంటాం. వీరిని అరెస్టు చేసేంత వరకు మేము పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.